చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తాండాలో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నర్సంపేట పట్టణంలో జిల్లా ఆసుపత్రి మెడికల్ కళాశాలలో పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత అండ్ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దొంతి ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపు నర్సంపేట నియోజకవర్గంలో చెన్నారావుపేట, నెక్కొండ, నర్సంపేట, ఖానాపూర్ మండలాల 3వ విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా నిన్న సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగించాలని ఎన్నికల కమిషన్ చెప్పింది. దానికి సంబంధించినటువంటి ఎన్నికల నియమావళిని అమలు చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు కానీ, అదేవిధంగా మరి ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, ఆర్డీఓలు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ఎవ్వరు కూడా నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. పైగా మా పార్టీ బలపరిచిన అభ్యర్థులపైన విచక్షణ రహితంగా కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడులు చేయడం, పార్టీలు మారమని క్యాండిడేట్లనే దాడులు చేయడం అనేది శోచనీయం, దుర్మార్గం. నిన్న రాత్రి చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తాండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి మా పార్టీ బలపరిచిన అభ్యర్థి బోడా రెడ్డి నాయక్ వారు పోటీ చేస్తున్నారు. వారు పార్టీ మారాలని విచక్షణారహితంగా లేదా చంపేస్తామని చెప్పి బహిరంగంగానే కట్టెలు బట్టి ఊళ్ళో విచక్షణరహిత దాడి చేశారు. వారితో పాటు 5గురికి ఇంజురీస్ కావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దొంతి మహోదర్ రెడ్డి ఒక రౌడీ రాజకీయం చేస్తూ ఉన్నారు, గుండా రాజకీయం చేస్తూ ఉన్నారు, హత్యా రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు. తన సంస్కృతి, తన బుద్ధి మరొకసారి నియోజకవర్గ ప్రజలపై చూపిస్తూ ఉన్నారు. నిన్న ఖానాపురం మండలం బాల్తండా ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా ఆయన గ్యాస్ సబ్సిడీ విడుదల చేసినాం, సన్నవాళ్లకు బోనస్ ఇచ్చినాం, ఊళ్ళంతా నేనే డెవలప్ చేసినా అని తను మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీ సభలో ఉండబడినటువంటి ఒక గిరిజన మహిళ, నిరక్షరాస్యురాలు, కూలీ చేసుకుని బ్రతికే మహిళ, ఇవి తప్పు, ఇవి రాలేదు, మీరు ఏం చేయలేదు, గెలిచిన తర్వాత ఇప్పుడే వచ్చిళ్ళు అని ఆమె మాట్లాడింది. సన్నవాళ్ళకు బోనస్ రాలే మాకు, అదేవిధంగా మాకు గ్యాస్ సబ్సిడీ రాలేదు, 2500 ఇస్తున్నాను అటైపోయినాం అని చెప్పి ఆమె మాట్లాడితే ఆమె మీద మరి చాలా లకారం సంబంధించినటువంటి భాష వినియోగించిండు. సభలో మైకు పట్టుకొని గ్రామస్తుల గిరిజనుల తండ సభలోనే తను విచక్షణారహితంగా మరి మాట్లాడిన సభలో ఏ ఊరు పోయినా 200, 300, 100 అయితే లేనేలేవు. 30,000 ఇళ్ళు వారం రోజుల్లో ప్రకటించింది. మొత్తం ఎంత అపహాస్యం! నమ్ముతారా ప్రజలంతా? అమాయకులు. ఏది లేదు మాట్లాడేది, ఇక ఆయన ఇందిరా మిల్లు తప్ప ఏది మాట్లాడలేదు. ఆ ఊరు గురించి మాట్లాడలేదు, క్యాండిడేట్ గురించి మాట్లాడేది లేదు. రెచ్చగొట్టుడు, బెదిరించుడు, పోలీసులను అడ్డపెట్టుడు, పోలీసులను బెదిరించి కూడా పోలీసుల ద్వారా కూడా మా అభ్యర్థులను కౌన్సిలింగ్ చేపిస్తున్నారు, బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. రాత్రి దాడి జరిగి అంతమందికి ఇంజురీస్ అయితే ఇప్పటివరకు పోలీసులు కనీసం ఊరికి తండకపోయినా దిక్కు లేదు. ఫిర్యాదు వచ్చిన తర్వాత పోతారట వాళ్ళు, లేదా పోరట. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తేనే పోతారట. ఇవాళ ఎమ్మెల్యేకు ఈ నిమిషానికి ఇలా ప్రెస్లో నేను లైవ్లో ఉన్న ఈ టైంలో కూడా ముత్యాలమ్మ తండలో ఇప్పుడు ఉన్నాడు. అయినా ఒక్కడు కూడా పోయి మాట్లాడటం లేడు. దాన్ని బట్టి ఏమర్థమైంది? కింద పునాదులు కదులుతున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. గతంలో కాంగ్రెస్కి వచ్చిన దానికంటే 4 రెట్లు ఎక్కువ వస్తాయి. గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ దానికి వచ్చిన స్థానాల కంటే 4 రెట్లు ఎక్కువ వస్తాయి మాకు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు, బలమైన స్థానాలు, మెజార్టీ గ్రామాలు ఏకపక్షంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. తెలుసు నీకు. అందుకే పిచ్చి పిచ్చి రోడ్ల మీద పడి, ఊర్ల మీద పడి, మహిళలను దూషిస్తా, దాడులు చేపిస్తా, పోలీసులు అడ్డం పెట్టి ఈ టైంలో ప్రచారం తిరిగేటువంటి వాని యొక్క ఆలోచనలు ఎట్లుంటాయని ఒకసారి ఆలోచన చేయాలి నియోజకవర్గ ప్రజలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉండబడినటువంటి అధికారులు ఎవరెవరైతే వయలేషన్ చేసిందో అన్ని కలిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఇవాళ సాయంత్రము 6 గంటలకు మా రాష్ట్ర పార్టీ మరి అపాయింట్మెంట్ తీసుకున్నది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ నియోజకవర్గంలో జరిగినట్టు ఆకృత్యాలు
అన్యాయాలు, వయలేషన్ ఆఫ్ కోడ్ ఎన్ని రకాలు జరిగిందో అన్ని రకాల ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి అలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.